నమస్కారం అండి. జనవరి 8 అంతర్యామికి స్వాగతం. భక్తి శరణాగతి అనే శీర్షికను శ్రీ ఉప్పు రాఘవేంద్రరావు గారు అందించారు. మరి మోక్షాన్ని పొందే మార్గాలు తెలుసుకుందామా? నారద భక్తి సూత్రం భక్తికి నిర్వచనం భజన అంటుంది. భజన అంటే చేతులు కలిపి గొంతెత్తి పక్కవాద్యాలతో బృందగానం చేయడం కాదు. విభజన లేని మానసిక స్మరణ మనన నిధి ధ్యాసనలను త్రికరణ శుద్ధితో చేయడం. అన్యచింతన లేకుండా శరణాగతి కోరి ఎవరైతే సేవ చేస్తారో అలాంటి వారే తన భక్తులని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అలాంటి శ్రద్ధాశక్తులతో కొలిచే భక్తజనాల బాగోగులు తానే చూస్తానని కూడా అన్నాడు. పాహిమాం త్వమేవ శరణం మమ అంటే చాలు, చేసిన పాపాలన్నీ పటాపంచలు చేసి ముక్తి ప్రసాదిస్తాను, నన్ను నమ్మమని భగవానుడు మాట ఇచ్చాడు. విన్నదెవరు? విని బాగుపడ్డవారు కోటికి ఒక్కరని ఆయనే అంచనా వేశాడు. పరమాత్మ భక్త సులభుడే అయినా శుద్ధ భక్తి సిద్ధాన్నం కాదు. కష్టపడాలి, సాధించాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కి కొండపైన కోవెల చేరిన చందాన చిత్తశుద్ధి ఏకాగ్ర బుద్ధి కలిగి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. శక్తి లేనిదే భక్తి లేదు, భక్తి లేనిదే ముక్తి లేదు. నమ్మకమే భక్తి. పైవాడొకడు ఉన్నాడనే తెలుసుకోవడమే జ్ఞానం. పైవాడే అన్నీ చూసుకుంటాడన్న ధైర్యమే వైరాగ్యం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు త్రివేణి సంగమం అయితే అందులో అంతర్లీనమై ప్రవహించే సరస్వతి నది లాంటిది భక్తి. అది లేనిదే జ్ఞాన వైరాగ్యాలు పరిపూర్ణం కావు. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు అందరూ భగవద్భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్యాలు పొంది కర్తవ్య కర్మలను నిష్కామ బుద్ధితో చేసి ముక్తజీవులై చిరంజీవులుగా సామాన్యులకు దారిదీపాలయ్యారు. మహాభారతం రాసినందువల్ల వ్యాస మహర్షికి నిజమైన తృప్తి కలిగింది. భాగవత కథను విన్నందువల్ల పరీక్షితుడికి మరణ భయం తొలగిపోయింది. బొమ్మెర పోతన తన భాగవతాన్ని మనుషులకు అంకితం చేయనందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి చరితార్థుడు అయ్యాడు. భక్తి సులభం కాకపోయినా భక్తుడి వేషం కట్టడం సులువే. ఆహార్యాలతో జనాన్ని మోసం చేయటం ఎంత పని? అలాంటి వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు. కలికాలంలో అలాంటి వారి బలగం ద్విగుణం బహుళం అయింది. అటువంటి వేషగాళ్ళు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనసా వాచ కర్మణ ఆ పరమాత్మనే నమ్మాలి. భక్తి ఒక అఖండ జ్యోతి. ఒక దీపంతో ఎన్నో దీపాలు వెలుగుతాయి. ఆ వెలుగులో పయనించే మానవుడు ధన్యజీవి అవుతాడు. పరమాత్మ అవతార రహస్యం ప్రజలను భక్తి మార్గంలో నడిపించడం. సామాన్యుడికి సగుణ భక్తి ద్వారా నిర్గుణానికి వెళ్ళడం చాలా తేలిక. కాల ప్రభావం వల్ల ఆత్మజ్ఞానం నశించింది. తత్వం తెలియజేయడానికే అవతారం ధరిస్తున్నాను అని ఆ భగవంతుడు స్వయంగా చెప్పాడు. పోతన అన్నట్టు శ్రీ కైవల్య పదంబు చేరుటకు తప్పక మనం ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి, భజించాలి. ఎవరెవరు తమ భక్తి మార్గాలలో మోక్ష మార్గాన్ని పొంది మనకు మార్గదర్శకులు అయినారో మనం అనుసరించవలసిన మార్గాలను తెలియజేసిన శ్రీ ఉప్పు రాఘవేంద్రరావు గారికి మనఃపూర్వక నమఃసుమాంజలి. వినే శ్రోతలకు ఆ దేవదేవుని దివ్య ఆశీస్సులు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఆధ్యాత్మిక భావనతో. స్వస్తి.